హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మన టెక్స్ట్కి ఇలాంటి వర్డ్ బై వర్డ్ ఎఫెక్ట్ని డావిన్సీ రిజాల్వ్లో స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. యాజ్ యూజువల్ మన టెక్స్ట్ ప్లేస్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఇన్స్పెక్టర్ ప్యానల్లో ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇది ఫ్యూజన్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ప్యానల్లో మీకు నచ్చిన టెక్స్ట్, ఫాంట్, సైజ్, కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్కి గ్రేడియంట్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికోసం షేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ కింద గ్రేడియంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడు వర్డ్ బై వర్డ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ ఎంటీ స్పేస్లో రైట్ క్లిక్ చేసి ఫాలోవర్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ మాడిఫైయర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ క్యారెక్టర్ని వర్డ్కి సెట్ చేసుకోండి. ఇక్కడ కిందికి వస్తే మీకు సైజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ ప్లే హెడ్ని కంప్లీట్ 0 ఫ్రేమ్ మీద పెట్టి ఇక్కడ కీ ఫ్రేమ్స్ యాక్టివేట్ చేసి ఎక్స్ అండ్ వైని 0 వాల్యూ ఇవ్వండి. నేను మళ్ళీ ప్లే హెడ్ని ఒక 10 ఫ్రేమ్స్ పైన పెట్టి మళ్ళీ ఎక్స్ అండ్ వైని 1 వాల్యూ ఇచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ టైమింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డిలే అని ఉంది కదా, అక్కడ వాల్యూ 2 ఇవ్వండి. ఇప్పుడు వర్డ్ బై వర్డ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ యానిమేషన్ని స్మూత్ చేయడానికి స్ప్లైన్లోకి వెళ్ళి టెంప్లెట్ మీద క్లిక్ చేసి జూమ్ టు ఫిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి గ్రాఫ్ వస్తుంది కదా, ఆ గ్రాఫ్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఎస్ ప్రెస్ చేయండి. మీరు కావాలంటే ఈ టెక్స్ట్ని కొంచెం గ్లో చేయాలంటే టెంప్లెట్ మీద క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ ఇక్కడ సాఫ్ట్ గ్లో అని టైప్ చేయండి. యాడ్ అని కొట్టగానే మీకు ఇక్కడ సాఫ్ట్ గ్లో నోడ్ అనేది యాడ్ అవుతుంది. మీకు ఇక్కడ ఇన్స్పెక్టర్ ప్యానల్లో గెయిన్ అని ఉంది కదా, దాన్ని కొంచెం తగ్గించుకోండి. సో ఫైనల్గా టెంప్లెట్ మీద మళ్ళీ క్లిక్ చేసి ఇన్స్పెక్టర్ ప్యానల్లో మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మోషన్ బ్లర్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎడిట్ పేజ్లోకి వెళ్ళి చూస్తే మన టెక్స్ట్కి ఇలా వర్డ్ బై వర్డ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే సో ఒక్కసారి ఈ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తే మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్గా మనం క్రియేట్ చేసిన ఆ ఎఫెక్ట్ని మీడియా పూల్లోకి డ్రాగ్ చేసుకోండి. మీకు ఎక్కడ ఆ టెక్స్ట్ ఎఫెక్ట్ యొక్క అవసరం ఉంటుందో అప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. సో జస్ట్ మీరు ఇన్స్పెక్టర్ ప్యానల్లో మీ టెక్స్ట్ని చేంజ్ చేసుకుంటే చాలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.